నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యుత్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. మన ఇళ్లపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి. డిఆర్పీ బుడ్డ నాగాంజనేయులు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విద్యుత్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేస్తామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ వలన పొల్యూషన్ తగ్గుతుందన్నారు. మన ఇళ్లపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పవర్ సెక్టర్ ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చింది. సోలార్ ఎనర్జీ గాని, విండ్ ఎనర్జీ గాని, పంప్డ్ ఎనర్జీ గాని, ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈ రోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన అన్ని వాహనాలని ఈవీ వాహనాలుగా తయారు చేయాలని, మన ఇండ్లపైనే సూర్యఘర్ కార్యక్రమంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, ఇంకో పక్క మన పంప్ సెట్ల దగ్గరనే రైతులు కరెంటు ఉత్పత్తి చేసుకుని వారు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గ్రిడ్ కి ఇచ్చే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూసినప్పుడు కరెంటు ఛార్జీలో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని, పోయిన సంవత్సరం ₹5 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉండేది. ఈ సంవత్సరం ₹4.80 తగ్గించాం. ఇంకా దీన్ని తగ్గిస్తాం. అస్తవ్యస్తమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ విజన్ లో కూడా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నష్టపరిహారాలు వద్దు. వర్షం కురిస్తే నీళ్లు నెలల తరబడి పొలాల్లో ఉండకుండా కాలువలకు మరమ్మతులు చేపట్టి పంట నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కర్లపాలెం మండలంలో వర్షం కురిస్తే కొన్ని గ్రామాలలో నెలల తరబడి వర్షపు నీరు నిలబడి పంట నష్టపోవడంతో పాటు మరలా పంట పండించేందుకు నెలల తరబడి నీళ్లు నిల్వ ఉంటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామ రైతులు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నామన్నారు. గతంలో వర్షం కురిసినప్పుడు 2-3 రోజుల్లో కాలువల ద్వారా బయటకు వర్షపు నీరు వెళ్లేదన్నారు. కాలువలకు సక్రమంగా మరమ్మతులు చేయకపోవడంతో గత 4 సంవత్సరాల నుంచి వర్షం కురిస్తే చాలు నీరు బయటకు పోకుండా అలాగే ఉంటుందన్నారు. రైతులందరం కలిసి బోది కాలువలు త్రవ్వించి మోటార్ల ద్వారా నీరు తోడించిన కాలువలలో నీరు పారుదల లేక అలాగే పొలాల్లో ఉంటున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మురుగు కాలువలకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రావి నర్సారెడ్డి, అక్కల అంజిరెడ్డి, వీరాస్వామిరెడ్డి, సాంబశివారెడ్డి, కావూరి నాగిరెడ్డి, కుంచాల గోపిరెడ్డి, మణిరెడ్డి, పుట్ట కరుణ ప్రకాష్ రెడ్డి, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నర్సారెడ్డి. మాది పాతనందాయపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, గుంటూరు జిల్లా. మేము ఇక్కడ చిన్న సన్నకారు రైతులు పచ్చిమిరప తోటలు, వేరుశనగ పంటలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. మాకు ఇక్కడ 4-5 గ్రామాల్లో పచ్చిమిరప తోటల మీద ఆధారపడి బతికే రైతులు ఉన్నారు. ఇక్కడ అంతకుముందు జరిగిన విధులకి ఇప్పటికి చూసుకుంటే గత 4 సంవత్సరాల నుంచి 8వ నెల 9వ నెల రాగానే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే వర్షాలు పడినప్పుడల్లా మా పంటలు మునిగిపోతున్నాయి. మునిగిపోయిన దగ్గర నుంచి 4-5 నెలల దాకా ఈ నీరు గురించి కానీ, ఈ వ్యవసాయం గురించి కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అంతకుముందు జరిగిన విధుల్లో పంట కాలువలు కానీ, పొల కాలువలు కానీ పూడికలు తీసేవాళ్ళు. ఆ పూడికలు తీస్తాం వల్ల వర్షం నీళ్ళు పడ్డా 10 రోజులకి వెళ్ళిపోయాయి. ఈ 4-5 సంవత్సరాల నుంచి అసలు ఆ పూడిక కాలువలు తీసిన వాళ్ళు కానీ, చేసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇక్కడ పొలం కవుళ్ళు, ఈ పచ్చిమిరప రైతులు ఈ మిర్చి మీద ఆధారపడి జీవిస్తాం వల్ల పొలం కవులు కూడా ఎకరానికి అంతకుముందు 25,000, 35,000 ఉన్నది ఈరోజు ఆసాములు 60,000, 70,000కి తీసుకెళ్ళిపోయారు. ఇస్తే నువ్వు ఇవ్వు, లేదా నీ పక్కన మనిషి ఇంకో మనిషి ఇస్తాను, నువ్వేందో చెప్పు అంటే ఇతను ఏదో ఒకటి అతను ఉన్న బంగారం ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని ఎత్తుకొచ్చి కట్టినా కానీ ఈరోజు ఆ రైతు స్పందిస్తలేదు. వర్షం పడిపోయినా కానీ 3 నెలలు 4 నెలలు అయినా కానీ నీళ్ళు గురించి కానీ, పొలం ఓనర్లు కానీ, అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు.
ఈరోజు మళ్ళీ అదే రైతులు ఎకరానికి 1000-1200 వేసుకొని ఇంజిన్లు పెట్టించుకొని అదే రైతులు సొంతంగా పని చేసుకొని కాలువలో నుంచి నీళ్ళు తోడుచుకునే పరిస్థితి వచ్చింది. మాకు ఇదే పరిస్థితి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. మా గురించి ఎవరు పట్టించుకోలేదు. 4 నెలల నుంచి నీళ్ళు ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ మేమందరం కలిసి ఒక యూనిటీగా ఏర్పాటు అయ్యి ఎకరానికి 1000 రూపాయల కాడికి కౌలు రైతు దగ్గర బాగు చేసుకొని మళ్ళీ ఆ కౌలు రైతునే 2 రోజులు ఒకళ్ళు ఈ మోటార్ల మీద కాపలాగా అట్టి పెట్టుకొని నీళ్ళు తోడుకునే పరిస్థితి వచ్చింది. దీని గురించి మాకు ఎక్కడ కూడా ఎటువంటి వివరణ మాకు లేదు. కానీ నీళ్ళు పడిపోతున్నాయి. మాకు వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, నష్టపరిహారం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అన్నారు, ఏం సమాధానం చెబుతున్నారు. మాకైతే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదు. ఈ కాలువలు కనుక పూడికి తీసి మరమ్మతులు చేస్తే వర్షాలు పడ్డ 10 రోజులకి నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మా వ్యవసాయం మేము చేసుకోగలుగుతాము. మాకు అది చేసి పెడితే చాలు. కానీ ఈ అధికారులు కానీ రాజకీయాలు కానీ ఎక్కడ వచ్చి ఈ పూడికి నష్టపరిహారాలు రాస్తాం, అవి రాస్తాం అంటున్నారు కానీ ఎవరు స్పందించడం లేరు. మాకు ఆ అవసరం కూడా లేదు. మాకు కాలువ పూడికి తీతలు తీసి మరమ్మతులు చేసి పులకాలు లైన్ చేసి పెడితే చాలు. దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ మరియు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని సూర్యకాళి ఫంక్షన్ హాల్లో వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దైవజనులతో కలిసి సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గం పరిధిలోని దైవజనులతో కలిసి సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ మరియు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని సూర్యకాళి ఫంక్షన్ హాల్లో బాపట్ల నియోజకవర్గ పరిధిలోని దైవజనులతో కలిసి సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనమంతా దేవుని బిడ్డలమని, నీతి నిజాయితీతో పనిచేయాలని అన్నారు. మనం చేసే ప్రతి పనిని పరలోకంలో ఉన్న దేవుడు చూస్తూ ఉంటాడని, మనం చేసే పనులు బాగున్నప్పుడే పరలోక రాజ్యంలో మనకు స్థానం దక్కుతుందన్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్లో ఉన్న విధంగా నడుచుకోవాలన్నారు. దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ నాయకులు తానికొండ దయాబాబు, పల్లం సరోజిని, గొలపల శ్రీనివాసరావు, మోదుగుల శంకర్ రెడ్డి, కల్లపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ బాజీ, నిజాం, పమిడి రవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ పండుగను అతి పెద్ద పండుగగా చేసుకునే ఒక మంచి మాసం ఈరోజు మనందరూ ఇక్కడ కూడటం అనేది నిజంగా దీని ఒక దైవ బలమని, అటువంటి దేవదేవుడు కరుణామయుడు, రాజులకే మహారాజు, బలవంతుడైన దేవుడు, శ్రేష్టమైన నామంలో ఇక్కడ కూడిన మీ అందరికీ కూడా హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, వేగేశ్న ఫౌండేషన్ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా పేరుగా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎందుకంటే క్రిస్మస్ అంటే త్యాగం, ప్రేమ, క్రిస్మస్ అంటే కష్టం. ఇటువంటి కష్టాన్ని ప్రేమించి, త్యాగాన్ని ప్రేమించి ఎవరి మీద జాలిపడాలో వాళ్ళ మీద జాలిపడుతూ ధైర్యాన్ని ఎప్పుడు వదలకుండా నిరంతరం కష్టపడి, ఇష్టపడి, అది ప్రేమైనా, పెళ్ళైనా, ఎడ్యుకేషన్ అయినా, బైబిల్ చదవటమైనా, దేవుని పూజించటమైనా, 10 మంది మంచి చేయటమైనా ఎలాగైతే చేస్తామో వాళ్ళందరికీ ఆ దేవుడితో సావాసం తప్పదు అని ఈ సందర్భంగా ఆ దేవుడు చెప్పిన దాన్ని బట్టి మీకు తెలియజేస్తూ, నీతి మార్గాలను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారంట. ఇది దేవుడు ఈ మాటను దీవించి మనకు ఆశీర్వాద రూపంలో ఇచ్చారండి. ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు జన్మించక ముందే 1452 సంవత్సరాల క్రితం ప్రవక్త అనే ఆయన బిలాం ఏకోబు నుండి నక్షత్రం ఉదయించును అని చెప్పడం జరిగింది. అలాగే నీతి మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులు యేసుక్రీస్తు వైపు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. నక్షత్రము వెలుగు చూసిన వెలుగులో నడిచేవారు దేవుని సంబంధులు.
బాపట్ల మండలంలోని నందిరాజ తోటలో వేంచేసి ఉన్న శివాలయంలో శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుందని దేవాలయ అర్చక స్వాములు దుర్గాప్రసాద్ అన్నారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అభిషేకం చేయించుకుంటే భక్తులు తమ పేర్లను ముందుగా తెలియజేయాలని కోరారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దుర్గాప్రసాద్ శాస్త్రి పేర్కొన్నారు. బాపట్ల నందిరాజ్ తోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానమునందున 15/12/2024 ఆదివారం అనగా రేపు ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి. రేపు స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనే భక్తులు తమ పేర్లను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి గడియల్లో వచ్చిన ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది కనుక రేపు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఈ అభిషేకం చేయించుకుంటే భక్తులు తమ పేర్లను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అయ్యప్ప స్వామి దేవాలయంలో 20 సంవత్సరాల వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పరిమి దత్తాత్రేయ శర్మ తెలిపారు. కల్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయ వార్షిక ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం ఎదురుగా ఉన్న 18 మెట్లకు మహాపడిపూజ కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజలలో మరుప్రోలు శ్రీనివాసరెడ్డి దంపతులచే ప్రత్యేక పూజలు 18 మెట్ల పడి పూజలను ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ నిర్వహించారు. అనంతరం స్వాములకు భిక్ష, భక్తులకు భిక్ష తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెన్మెత్స శ్రీనివాసరాజు, ఆట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, గాజుల శ్రీనివాసరావు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మెడతాటి శేషగిరిరావు, నాయుడు వెంకటనారాయణ, పసుపులేటి కొండల స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 21 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఈ మహాపడిపూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది. మొదట్లో గంగిశెట్టి రాంబాబు దంపతుల చేత జరుపుతూ ఉండేటువంటి వారు ఇప్పుడు మరుప్రోలు శివారెడ్డి స్వామి చేత ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ఇప్పటికి 4 సంవత్సరాల నుండి శ్రీనివాసరెడ్డి చేత జరుపుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఈ మహాపడి పూజ, అన్నదానం, తీర్థప్రసాద వినియోగం జరుగుతున్నది. కాబట్టి భక్తులు సహాయ సహకారాలు అందించి ఈ ముందు కాలం కూడా ఈ మహాపడి పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అల్లు అర్జున్ అరెస్టులో చంద్రబాబు హస్తం ఉంది అని వైసీపీ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పుష్కరాలకు చంద్రబాబు నాయుడు కందుకూరుకు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడును పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయలేదు అని లక్ష్మీపార్వతి ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు.
తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాన్ని ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి లభిస్తుందని ధ్యాన మాస్టర్ శారద అన్నారు. ధ్యానపరులు పౌర్ణమి ధ్యానం చేశారు. కర్లపాలెం గణపవరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రంలో కూనం చంద్రశేఖర్, లీలాకుమారి ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ, సుఖాసనంలో హాయిగా కూర్చుని వస్తున్న ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస నిలిపితే క్రమంగా ఆలోచనలు నిలిచిపోయి ధ్యానం కుదురుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి ధ్యానపరులు పాల్గొన్నారు. మౌనం అంటే ఇప్పుడు చూడండి, ఇంట్లో మరి భర్త, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. ఏదో చిరాకులో ఒక మాట అంటారు, అంటే నన్ను అంటారా, నేను ఇంత చేస్తుంటే నన్ను అంటారా అని బ్యాక్ టు బ్యాక్ 10 మాటలు అనాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, మనం ఏమంటున్నాము, ఏం పట్టించుకునే పనుల, నన్ను అన్నావు అంతే. బ్యాక్ టు బ్యాక్ 10 మాటలు అంటే కానీ అప్పుడు కానీ తృప్తిగా ఉండదు కదా. అటువంటి సమయంలో మౌనంగా ఉండాలి అని గురువు గారు సీనియర్ మాస్టర్ చెప్పడం కదా నాకు అర్థమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ, నేను బాగానే ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. జైలు నుంచి బయటకు రావడానికి చూసిన అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయిన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ దగ్గర మీడియాతో ఆయన మాట్లాడారు. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, lot of cinema. I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside. I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Marosari thank you for the media love and support. Thank you andi. ప్రశాంతంగా బాపట్ల డివిజన్లోని 22 త్రాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. కర్లపాలెం మండలంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించారు. నీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్న కర్లపాలెం మండలంలోని గణపవరం, కర్లపాలెం, పేరలి గ్రామాల్లోని కేంద్రాలను ఆర్డీఓ పి గ్లోరియా సందర్శించారు. ఓట్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ షేక్ జకీర్ అహ్మద్, ఏఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మన బాపట్ల డివిజన్లో 22 సాగునీటి సంఘాలకు ఎన్నికలు ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా లేవు. అన్ని మండలాల్లో ఉన్న అన్ని టీసీలను కూడా మేము విజిట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారంగా పనిచేస్తున్నారు. పీఓలు, ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇప్పటి వరకు. విద్యార్థులకు సరళ పద్ధతిలో అర్థమయ్యే విధంగా విద్యాబోధన అందించేందుకే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని సమగ్ర శిక్ష అభియాన్ బాపట్ల జిల్లా ఏఎంఓ బిల్లా మోజేస్ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఎన్ఈపి 2020ని రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఇక్కడ 1-2 తరగతులు బోధించే టీచర్స్కి ముఖ్యంగా పిల్లల్లో అక్షరాభ్యాసం,
అక్షరాలు నేర్చుకోవటం, అంకెలు, ముందు పునాది అభ్యసనం. ఈ పునాది అభ్యసనం ఇవ్వడం ద్వారా పిల్లల్లో స్టాండర్డ్స్ డెవలప్ అవ్వాలి. మినిమం స్టాండర్డ్ లెవెల్స్ 5-6 తరగతిలో వచ్చిన తర్వాత కూడా ఎవరిలో కనీస అభ్యసన స్థాయి ఉండటం రా. అందుకోసం ప్రత్యేకంగా 1-2 తరగతిలో బోధించే ఉపాధ్యాయులకు ఖచ్చితమైన సరైన నిర్ణయించిన ఇన్స్ట్రక్షన్స్తో ఒక ట్రైనింగ్ FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఈ 6th to 8th ఏజ్ పిల్లల్లో మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. అదే టైంలో కనుక మన పిల్లల యొక్క నాడిని పట్టుకొని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సర్టన్ TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగించి ఖచ్చితంగా చక్కగా పునాది కనుక వేయగలిగితే వాళ్ళు నిరంతరం విద్యా విధానంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు. సరైన బేస్ కనుక లేకపోతే విద్యార్థి జీవితం దెబ్బతినుంది. కాబట్టి ప్రభుత్వం వారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఈ 2 ప్రభుత్వాలు కంబైన్డ్గా ఇస్తున్న ప్రతిష్టాత్మకమైన ట్రైనింగ్ ఇది దాదాపు ఇక్కడ VRS అండ్ వైరల్ కాలేజీలో ప్రకాశం, బాపట్ల 2 జిల్లాలకి దాదాపు 2500 మంది టీచర్స్ ఈ 2 జిల్లాల మీద 1-2 డీల్ చేసి 2500 మంది టీచర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6 రోజుల ట్రైనింగ్, 6 రోజుల శిక్షణా కార్యక్రమం ఇది. మొదటి వారం ఒక 250 మందికి, రెండో వారం 250 మందికి, అట్లా దాదాపు 15 వారాలు కంటిన్యూగా ఇస్తూ తర్వాత దీనికి సంబంధించి ఈ ట్రైనింగ్కి ముందు బేస్ లైన్ టెస్ట్ చేయబడుతుంది పిల్లల్లో. తర్వాత మిడ్ లైన్ ట్రైనింగ్ తీసుకున్నాక మిడ్ లైన్, తర్వాత ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే పిల్లల్లో ఏదైతే నేను ఇంటాక్టేట్ చేయాలో, ఏదైతే అభ్యసించాలో పిల్లలు అది అభ్యసించిన తర్వాత మళ్ళీ ఎండ్ లైన్ టెస్ట్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లన్నిటి ద్వారా వాళ్ళ రిజల్ట్స్ తీసుకొని ఇంకా టీచర్స్లో ఏమైనా మార్పు తేవాలా, పిల్లల విద్యా విధానంలో ఇంకేదైనా మార్పు తేవాలనేది గవర్నమెంట్ తీసుకున్న ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇది తప్పనిసరిగా విజయవంతమవుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, SPD గారు వీళ్ళందరూ కూర్చొని మంచి ఎక్స్పర్ట్స్తో కూర్చొని నిర్ణయించిన ఇన్స్ట్రక్షన్స్తో ఈ టీచింగ్ ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా టైంకి రావటం, చక్కని విధానంలో వీళ్ళు నేర్చుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేర్చుకొని వీళ్ళు ప్లేవే మెథడ్లో కానీ వీళ్ళ యాక్టివిటీస్ కానీ చాలా చక్కగా జరుగుతుంది ట్రైనింగ్. తప్పనిసరిగా 1-2 తరగతులు చదువుకునే పిల్లలకి ఈ ట్రైనింగ్, టీచర్స్ ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఇదే ఇక్కడే పునాది వేస్తారని నేను ఆశిస్తున్నాను. లోకరక్షణ కోసమే క్రీస్తు జననం జరిగిందని ప్రముఖ అంతర్జాతీయ ప్రసంగికులు కొండవీటి బాబురావు తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని సూర్యకాళి ఫంక్షన్ హాల్లో వెగేస్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దైవజనుల సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కన్యక గర్భవతి కుమారుని కంఠం ఒక పెద్ద మిస్టరీ. దాన్ని ఇప్పుడు 2 minutes లో ఛేదిస్తాం మీ మధ్యలో. కన్యక గర్భవతి అంటే దేవుడు అనేటువంటి వాడు వచ్చి ఏం చేయాలని బైబిల్ చెప్తుందంటే పాపం లేని వ్యక్తిగా ఉండాలి. 2 కామ, క్రోధ, లోభ, మత, మాత్సర్యం లేనివాడుగా ఉండాలి. 3 పెండ్లి లేనివాడుగా ఉండాలి. దేవుడు నీకు పెళ్ళైంది, దేవుడికి పెళ్ళైతే ఆ డిఫరెన్స్ చూపించాడు బైబిల్లో. అందుకొరకు కన్యక గర్భవతి కుమారుని అంటే ఏంటి? అసలు మనిషిగా ఎందుకు వచ్చాడు ఆయన? మనిషిగానే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. బాపట్ల పట్టణంలోని శ్రీ శంకర విద్యాలయ వేదశాస్త్ర గురుకుల పాఠశాలలో దత్తాత్రేయ స్వామి జయంతి కళాశాల 108వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గోపూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం ప్రసాద వినియోగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవాలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని DRP బుడ్డ నాగాంజనేయులు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల VRS అండ్ VRN కళాశాలలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని DRP నాగాంజనేయులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల VRS అండ్ YR అండ్ కళాశాలలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని తెలిపారు. 1-2 తరగతుల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆటపాటల ద్వారా విద్యాబోధన నిర్వహించాలని, ఈ అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు 6 రోజుల పాటు జరిగిన
శిక్షణా కార్యక్రమంలో వారు నేర్చుకున్న వివిధ అంశాలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎలాంటి శిక్షణా తరగతులు అవసరమని పేర్కొన్నారు. ఆటపాటలతో కూడిన విద్యాబోధన, పలు అంశాలను ఉపాధ్యాయులతో ప్రయోగాత్మకంగా శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు ఆదినారాయణ, సురేష్ బాబు, సుమన్ తదితరులు ఉన్నారు. మీరందరూ కూడా చిన్న చిన్న బుడ్డి పిల్లలతోటి మమేకమై ఉంటున్నారు. హ్యాపీయెస్ట్ ఎవరంటే మీరే. టీచర్స్లో ఎవరంటే 1-2 తరగతులు చెప్పే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మించిన వాళ్ళు లేరన్న. అది సత్యం. మనం యుఎస్ఏ వెళ్తే, ఇతర దేశాలకు వెళ్తే 1-2 నర్సరీ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, వాళ్ళకి పెద్ద జీతాలు, వాళ్ళని ఎక్కువ గౌరవిస్తారు. దాన్ని గుర్తిస్తే చాలు. రోజుకు వచ్చి మీ చేతిలో ఉండే 10 మంది బిడ్డల్ని అన్ని రంగాల ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మీరు చేయగలుగుతారు. మీకు ఉన్నది ఒకే అవకాశం. 3వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, వీళ్ళందరూ గొప్పతనం ఏం కాదు. మీరు మౌల్డ్ చేసినటువంటి ఆ పిల్లలు మీరు అందిస్తే వాళ్ళు ఏదో ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లా మేము చేసాము రియల్లీ. అట్లా చేయబట్టి నాకు తెలియకుండా 4 ఇయర్స్కి ఒకసారి మన జిల్లాలో బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అని ఇస్తారు. ఒక సంవత్సరం ఒక కలెక్టర్ గారికి ఇచ్చి ఇవ్వటం జరిగింది. అంటే నేనేదో చేస్తే ఇచ్చారు కదా. మీరందరూ కూడా అట్లా గుర్తింపు పొందాలి. ఎవరి ద్వారా గుర్తింపు పొందుతారు? ఆ గొప్ప ఎవరంటే మీ దగ్గర వచ్చి చిన్న పిల్లల వాళ్ళు గుర్తింపు పొందుతారు. వాళ్ళని పాలించాలి. ఎలా లాలించాలంటే బుచ్చగించాలి, వాత్సల్యం చూపించాలి, ప్రేమ చూపించాలి, కసురుకోకూడదు. మంచి ఆర్పీలతో చక్కగా నిర్వహించడం జరిగింది. దీనిలో మాకు తెలియని ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాము. మాకు పాఠశాలలో ఈ శిక్షణ అనేది పిల్లల్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి, ఇంకా పిల్లల సమగ్రాభివృద్ధి అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో సాధించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అర్థం చేసుకున్నాము. ఇలాగ అవగాహన పొందిన ఈ విషయాలన్నీ చక్కగా మేళాలు నిర్వహించడం, పిల్లల్ని బడి పట్ల ఎలాగ ఆకర్షితులు చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్పించారు. టీఎల్ఎం తయారు చేయడంలో కూడా మెళకువలు నేర్చుకున్నాము. తర్వాత బడి పట్ల పిల్లవాడికి ఉన్న భయాన్ని పోగొట్టడానికి, తర్వాత అమ్మదనం పాఠశాలలో కూడా పిల్లవాడు ఎలా అనుభవించగలడు అనే విషయాలు, ఇలాంటి టీఆర్ఎల్కి సంబంధించిన కొన్ని విషయాలు ఈ కార్యక్రమంలో చాలా నేర్చుకోవడం జరిగింది. పాఠాన్ని ఎంత త్వరగా అర్థమయ్యేటట్లు చెప్పగలము అనే విషయాన్ని మల్టీ క్లాస్ డీల్ చేసుకుంటూ 1-2 పిల్లలకు అన్యాయం జరగకుండా ఎంత చక్కగా అర్థవంతంగా చెప్పగలము ఈ ట్రైనింగ్లో నేను నేర్చుకున్నాను సార్. మొదటి రోజు శిక్షణా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఈ 6 రోజులు శిక్షణ అవసరమా అన్నటువంటి ఆలోచన నాలో ఉంది. కానీ ఈ రోజుకి వచ్చేప్పటికీ ఈ శిక్షణ అనేది తరగతిలో చాలా ప్రాధాన్యత కూర్చున్నటువంటి అంశంగా నేను గుర్తించడం జరిగింది. చాలా చక్కగా నాగాంజనేయులు గారు కానీ, సురేష్ గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, సుమన్ గారు కానీ చాలా చక్కగా మాడ్యూల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చక్కగా మాకు అందించడం జరిగింది. చక్కగా కృత్యాలు చేయించడం కానీ, మాతో ఆ యాక్టివిటీ చేయించడం కానీ, చక్కగా ఆటలాడించడం కానీ, అలాగే పాటలు పాడించడం కానీ అన్నీ చక్కగా మాకు అందించి చక్కగా వారు మాకు ఈ సెక్షన్ని చాలా అందించడం చాలా అభినందనీయం. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ఇచ్చేదానికి డిఆర్పీలుగా మమ్మల్ని ఎంపిక చేసి గవర్నమెంట్ ఈ యొక్క ఈ విఆర్ఎస్ అండ్ వైఎన్ఆర్ కాలేజీకి పంపించడం జరిగింది. దాదాపు 50 మంది ఇక్కడ వచ్చి 200 మంది టీచర్లు శిక్షణ పొందుతూ ఉన్నారు. వాళ్ళు 1-2 తరగతుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క జ్ఞానాభివృద్ధి కోసం, అట్లాగే మేధోభివృద్ధి కోసం, ఇంకా భాషాభివృద్ధి కోసం ఎలాంటి ఆటలు ఆడించాలి, ఎలాంటి కృత్యాలు చేయాలనే దాని మీద దాదాపు 6 రోజులుగా జరుగుతోంది. దాంట్లో మాది బాపట్ల ఫస్ట్ బ్యాచ్ రూమ్గా మేము ఉన్నాము. ఇక్కడ దాదాపు 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మా పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది చాలా అవసరము అనేటటువంటి, ఈ ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనేటటువంటి దాన్ని వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు మా యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా మేము చూస్తూ ఉన్నాము. కనుక ఇది దిగ్విజయంగా ఈరోజు సాయంత్రంతో ముగుస్తుందని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విద్యుత్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. మన ఇళ్లపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి. డిఆర్పి బుడ్డ నాగాంజనేయులు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.